వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కృష్ణా జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ఊరేగింపులో డీజేలు పెట్టుకోవడానికి ఎటువంటి అనుమతులు లేవని అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ తెలిపారు. 11 రోజుల్లోపు మాత్రమే నిమజ్జనం పూర్తి చేసుకోవాలని కూడా సూచించారు. వినాయక చవితి సందర్భంగా పోలీస్ వారి తరపు నుంచి ఫ్యూ గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అందరూ తప్పనిసరిగా దాన్ని పాటించాలి. మొదటిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ganeshutsava.net అనే ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అప్లికేషన్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి వినాయక చవితికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ వినాయక విగ్రహం యొక్క ఎత్తు ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతారు. దానికి సంబంధించి ఆ ఫామ్ అంతా ఫిల్అప్ చేస్తే మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. దాన్ని పోలీస్ వారి దగ్గరికి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకోవాలి. దీనిలోని ఫ్యూ గైడ్ లైన్స్ ఏంటంటే, మీరు మండపాన్ని ఎక్కడైతే పెడుతున్నారో దానికి పర్మిషన్ నైట్ 10 వరకు మాత్రమే ఉంటుంది. 10 తర్వాత మీ మండపాల దగ్గర ఎక్కడ కూడా జనాలు గుమిగూడి ఉండకూడదు. మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు పర్మిషన్స్ ఇష్యూ చేస్తున్నాము. బియాండ్ దట్ ఎవరు ఉండకూడదు. దిస్ విల్ బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. అలాగే మీ మండపాన్ని ఎక్కడైతే పెట్టుకున్నారో దాని దగ్గర 24 గంటలు ఒక మనిషి కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతి మండపం దగ్గర కూడా సీసీటీవీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సీసీటీవీని ఇన్స్టాల్ చేసుకోవాలనే ఈ స్కీమ్ని ప్రతిపాదిస్తున్నాము.